తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం శతచిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ దర్శించుకున్నారు. మందిర అధ్యక్షులు కంతటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. 113 చిత్రాలను నిర్మించడం గర్వించదగ్గ విషయమని, ప్రతి చిత్రాన్ని భీమవరం టాకీస్ నిర్మాణంలో చేయడం మన భీమవరం పట్టణానికి ఎంతో గర్వకారణమని మందిర చైర్మన్ వెంకటరాజు అన్నారు. మరెన్నో చిత్రాలను చేసి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, కేశరాజు, రాంప్రసాద్, కాలనీవాసులు పాల్గొన్నారు. శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే గొప్ప కాన్సెప్ట్తో మా కంతేటి వెంకటరాజు గారు ఈ వారంలో హౌసింగ్ సొసైటీలో ఈ వెంకటేశ్వర కమిటీకి చైర్మన్గా ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల, అలా వాడపల్లి తర్వాత అంత ప్రాచుర్యం పొందినటువంటి సొసైటీకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి నేను రావటం, నన్ను ఈ విధంగా గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక భీమవరం నుంచి వెళ్ళాను నేను 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ గుడికి వచ్చి నాకు ఈ దర్శనం చేయించి నాకు ఈ సన్మానం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ ఊళ్ళో భీమవరంలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి ఇల్లు, ప్రతి వీధి నాకు తెలుసు బాగా. ఎక్కడో అమెరికాలో ఒక గొప్ప సన్మానం చేయడం కాదు, ఈ ఊళ్ళో నాకు ఇక్కడ ఒక చిన్న సత్కారం కూడా గొప్ప సత్కారంగా నేను ఫీల్ అవుతాను. ఇక వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ ని ప్రాధాన్యతని మనందరూ తెలుసుకుని ఈ హౌసింగ్ సొసైటీలో ఉన్న వెంకటేశ్వర గుడికి అందరూ రావాలి. పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం మన హౌసింగ్ బోర్డు తిరుమలగా తిరబడేటువంటి మన దేవాలయానికి మన భీమవరం వాసి మా అందరికీ బాగా మిత్రుడైన అటువంటి వ్యక్తి ఈరోజు మరి హైదరాబాద్ వెళ్ళి 115 సినిమాలకి ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ అయినా మన మధ్యలో ఉంటున్నాడు కదా అనుకుంటున్నాం. అక్కడ చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. మరి ఇంకా ఎక్కువగా 115 వల్ల 315 అయ్యేటట్టు స్వామివారి దీవించాలని, మన భీమవరానికి మంచి పేరు తీసుకురావాలని, ఎక్కువ కూడా సినీ ఫీల్డ్లో మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లా నుండి భీమవరం ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఎక్కువ ఉన్నారు. అటువంటి వ్యక్తికి మరి ఈరోజు మనం సిరి సత్కారం అంటే టైం లేదు, ఇంక భారీగా చెయ్యాలి, ఆయనకి టైం లేదు. నిన్న ఏదో టైంలో రమ్మంటే తప్పనిసరిగా వస్తానని వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సుదినం. నాకు ఈ దేవాలయం అంటే చాలా చాలా ఇష్టం. తిరుమల తిరుపతి తర్వాత నేను ఎక్కువగా దర్శించే దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ దేవాలయం. ఈ దేవాలయంలో అనుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరుతాయని నేను చాలా బలంగా నమ్ముతుంటాను. అలాంటి పూజా విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు కానీ అన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అందువల్ల నాకు ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన ఇష్టం. అంతేకాకుండా ఈ కమిటీ కంతేటి వెంకటరాజు గారు, మల్లేశ్వరరావు గారు, మిగతా మిత్రులందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ దేవాలయం మరింత 7 వారాలు ఇక్కడ చేసేటువంటి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సంకల్పంతో చేసే ప్రతిదీ కూడా చాలా విజయవంతం అవుతుంది. అందువల్ల అందరూ కూడా భక్తులు అందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప దేవాలయంలో ఇవాళ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈ సత్కారం జరగడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ 115 సినిమాలు అంటే ఆయన ఒకేసారి 15 సినిమాలు అన్నారు, కానీ అది 2004 నుంచి 2005లో ఆయన 14 సినిమాలు ఒకేసారి ప్రారంభించారు. నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, ఇక వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులందరికీ నా నమస్కారాలు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 130 సినిమాలు తీయొచ్చు, కానీ దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు వారి మీద ఎన్నో అవార్డులు ఇచ్చి ప్రముఖులందరికీ సత్కారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. 3 కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి సన్నిధిలో మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నన్ను అన్నయ్యని ఎంతో గౌరవంగా పిలుచుకుంటాడు. ఆయన మొన్ననే నాకు దాసరి అవార్డు కూడా హైదరాబాద్లో చాలా పెద్ద ఫంక్షన్లో ఇవ్వడం జరిగింది. వెంకటరాజు గారు కూడా రావాలి, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. చాలా ఘనంగా చేశారు. వారికి ఇవాళ మనం వెంకటేశ్వర సన్నిధిలో స్వామివారి ఆశీస్సుల్ని సత్కారాన్ని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వెంకటరాజు గారు చెప్పినట్టు ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి, అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మంచి హీరోగా పాపులర్లోకి వచ్చి స్వామివారి ఆశీస్సులతో ఎదగాలని. 15 సినిమాలు ప్రారంభోత్సవం చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి, అలాగే 115 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మరింత సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిన చిత్ర పరిశ్రమలో మొత్తం అందరికీ కూడా చిత్ర పరిశ్రమకే చిరమిత్రుడైనటువంటి మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఈవేళ మన హౌసింగ్ బోర్డు భీమవరం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
ఈ సన్మానం చేయటం మా అదృష్టంగా భావిస్తూ మా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళన బాట చేపట్టారు. మండల కేంద్రమైన ఆక్విల్లో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలపడంతో వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసి బంద్కు సహకరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆక్వా రైతు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఫీడ్ ధర పెంచడంతో రైతుల ఆవేదనతో పాటు రొయ్యకు మద్దతు ధర లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కుదేలయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్ఐ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోపెల్ల రాంబాబు, రైతులు బొల్లా శేషుబాబు, కొటకలపూడి కృష్ణశ్రీ, గంగూరి ఉషశ్రీ, వెలివెల శివ, పొచ్చకాయల శ్రీను, కర్రి భగవాన్ రెడ్డి, కనుమూరి శ్రీనివాసరాజు, గొట్టుముక్కల ప్రసాదరాజు, ఎర్ర రవి, కేతిరెడ్డి గాంధీ ఆక్వా రైతులు పాల్గొన్నారు. అంతా ఆక్విడ్ మండల పరిసర ప్రాంత వ్యాపారస్తులు అందరూ కూడా ఆక్వా రంగంతో సపోర్ట్ గా నిలబడి ఈ రోజు అస్తమానం బంద్ చేయటం జరిగింది. ఆ వ్యాపారస్తులు అందరికీ కూడా ఆక్వా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆక్వా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ఇక్కడ వ్యాపారస్తులు బాగుంటారనే సంకల్పంతో మేమంతా కూడా వ్యాపారస్తులు అంతా కూడా ఆ రైతులకి అండగా నిలబడి ఈ పోరాటానికి సానుభూతి తెలియజేయడం జరిగింది. ఎప్పుడు ఏది వచ్చినా సరే రైతాంగం కోసం వ్యాపారస్తులంతా మీకు సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం. మెయిన్ డిమాండ్ రైతుకి పెంచవలసిన టైంలో రొయ్యల రేటు పెంచకపోవటం, మేతల రేట్లు ₹1 పెరిగితే ₹5 ఎంఆర్పి మార్చడం, మాకు ఎక్స్పోర్ట్ లో పెరిగింది అది పెరిగిందని సాకులు గవర్నమెంట్ కి చెప్పి వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి తప్పించుకోవడం జరుగుతుంది. అది అందరికీ తెలుసున్న సత్యము. అక్కడ పెరిగిన రేటు మీద ఆడు పెంచవలసింది 10 పైసలు పావలా పెరుగుతుంది కేజీకి ఒక ప్రొడక్ట్. అంటే ఇందులో కలిపి మేతల్లో 4-5 ప్రొడక్ట్లు కలుపుతాయి. ఒక ప్రొడక్ట్ రేటు పెరిగితే అంత రేటు మొత్తం మేత మీద వేసేస్తారు, ఒక మేత మీదే. దాన్ని అందులో ఏ పర్సెంటేజ్ కలుపుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలియజేయటలా. అంచేత రైతుల్ని కూడా కమిటీలో చేర్చుకుని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం రైతుల్ని కమిటీ సంప్రదించి వాళ్ళు నిర్ణయించవలసిందిగా కోరుతున్నాం. రొయ్యల రేట్లు విషయంలో కూడా ప్రభుత్వం ఆ సిండికేట్ అయిన ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళ మాట చెప్పి వాళ్ళు చెప్పిన మాటలో రైతుల దగ్గర నుంచి వివరించి తెలుసుకోకుండా వాళ్ళని కంట్రోల్ చేయటం జరగలేకపోతుంది. కరెంట్ సబ్సిడీ కూడా వెంటనే అమలు చేయాలి. ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం ప్రధాన పాత్ర వహిస్తున్నప్పటికీ ఆక్వా రైతులకి రొయ్యలు గిట్టుబాటు ధర కావడం లేదు. గత 6 నెలలుగా డాలర్ విలువ ₹85 నుంచి ₹95 వరకు పెరిగి అధిక లాభాలు ప్రాసెసింగ్ కంపెనీలు ఆర్జిస్తున్నప్పటికీ రైతులకి 100 కౌంట్ ₹235 చేసి ఈ రోజున రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కనీస గిట్టుబాటు ధరలను రైతులకు ప్రకటించాలని, 100 కౌంట్ కనీసం 300 పైబడి ఉండాలని, అలాగే 30 కౌంట్ 510 పైబడి ఉండాలని, 40 కౌంట్ 430 పైబడి, 50 కౌంట్ 380 పైబడి ఉంటూ కౌంట్ కి మధ్య వ్యత్యాసం కనీసం ₹20 ఉండాలని, ధరల నిర్ణయానికి
ప్రత్యేక కమిటీ ప్రభుత్వం వేసి రైతుల్ని ఆదుకోవాలని ప్రత్యేక కమిటీలో ప్రతి 15 రోజులకు ఒకసారి కీలకమైన చర్చలు జరిపి రైతు సంఘం నాయకులు, ప్రాసెసింగ్ యాజమాన్యంతో, ఆక్వా యూనివర్సిటీస్, ఫిషరీస్ యూనివర్సిటీస్, అప్సరా డిపార్ట్మెంట్లతో ప్రత్యేకమైన చర్చలు జరిపి రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ధరలు పెరిగాయని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫీడ్ రేట్లు పెంచుతా ఉన్నారు, కానీ తగ్గినప్పుడు మాత్రం తగ్గించట్లేదండి. గత 6 నెలల్లోనే 2 సార్లు మేతల ధరలు పెంచారు. మేతల ధరలు తగ్గించినప్పుడు మాత్రం ఇన్వాయిస్ అని ఎంఆర్పీ అని గిమ్మికలు చేస్తే మేతల ధరలు రైతులకి తగ్గించిన మేతల ధరలు రైతులకు వెళ్లేలాగా లేకుండా చేస్తున్నారు. ఆ బెనిఫిట్ మాత్రం రైతులకు పాస్ చేయట్లేదు. పెరిగినప్పుడల్లా వెంటనే పెంచేస్తున్నారు. మొన్న 10 రూపాయలు మేతల ధరలు ఇన్వాయిస్ మీద 10 రూపాయల మేతల ధరలు పెంచుతూ వీటి వనామీ మేతల ధరలు 10 రూపాయలు, టైగర్ మేతలు 12 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దానికి రైతులందరూ ఏకంగా పోరాడేసి ఐకమత్యంగా పోరాడి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే రైతులు మేతల యజమానులతో చర్చించిన తర్వాత కేజీకి 4 రూపాయలు తగ్గిస్తారని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. కానీ వాస్తవంగా కేజీకి 2 రూపాయలు మాత్రమే తగ్గించారు. రైతులకు చాలా అపోహలు ఉన్నాయి. అంటే రైతుల మాట కూడా, గవర్నమెంట్ మాట కూడా లెక్క చేయకుండా ప్రాసెసింగ్ కంపెనీలు వీళ్ళు ప్రభుత్వ మాట లెక్క చేయకుండా అంతే తగ్గించకుండా ఉంచారా అనే ఒక డౌట్ మాత్రం ఉంది. సిండికేట్ వ్యవస్థ ద్వారా ఇలా తగ్గించుకుంటున్నారు. మేతల ధరలు తగ్గించడానికైనా సరే పెంచడానికైనా సరే ఒక కమిటీ వేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాతే మేతల ధరలు తగ్గించడం కానీ పెంచడం కానీ నిర్ణయం తీసుకోవాలి. రైతులు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రైతులకి సరైన సీడ్ దొరకపోవడం, ఈ మధ్యన ఇరాన్ అమెరికా వారు వల్ల ముడి ధరలు విపరీతంగా పెరిగినాయి అనే కారణం చెప్పి విపరీతంగా మేతల రేట్లు పెంచడం, కొన్ని చెరువులకి ₹1.5 సబ్సిడీ సరిగ్గా అందకపోవడం, రైతులు ప్రతి సంవత్సరం ఎదుర్కొనేటటువంటి వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ కావచ్చు, EHP కావచ్చు, వైట్ గట్ వైరస్ కావచ్చు, సరైనటువంటి శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏంటంటే నిజంగా మీరు రేట్లు అత్తమాను పెంచుతా వెళ్తే మట్టికి రైతులు కూడా సొంతగా ఆడిచ్చే పరిస్థితి అండి. ఇది ఆడించుకోవడం పెద్ద కష్టమేం కాదు, మేము కూడా ఆడించుకోగలం, ఆడిచ్చి చూపిస్తాం కూడా. మేము 20 రూపాయలు 30 రూపాయలు మీకు 50-60 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 90 రూపాయలు 100 రూపాయలు అంటే రైతు ఏమి ఇన్ని పరిస్థితుల్లో లేడండి. 5 రూపాయలు 2 రూపాయలు పెంచుకుంటే పెంచుకోండి, అంతే తప్ప ఒకటేసారి 10 రూపాయలు మేము పెంచుతామంటే రైతు ఒప్పుకునే పరిస్థితిలో లేడు. కాబట్టి గవర్నమెంట్ ఏదో రకంగా మాకు సపోర్ట్ చేసి కంపల్సరీ రేటును వెంటనే పాత రేటు తీసుకురావాలని. పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆదివారం 1008 కొబ్బరికాయలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లీలా ధనరాజ్ చే అమ్మవారికి అభిషేకాలు, బొలిశెట్టి వెంకట నాగేశ్వరరావు, రంగమాంబ దంపతులచే శ్రీచక్రార్చన, కుంకుమార్చన, చండీ హోమాన్ని ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ నిర్వహించారు. అనంతరం 1008 కొబ్బరికాయలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం సోమవారంతో కూడినటువంటి పౌర్ణమి తిథి రోజున పురస్కరించుకుని ఎంతో వైభవపేతంగా అమ్మవారికి దాతలు బోలిశెట్టి వెంకట నాగేశ్వరరావు గారు, శ్రీమతి రంగమాంబ గారి యొక్క దంపతుల సహాయ సహకారాలతో అమ్మవారికి ఈ రోజున శ్రీచక్ర నవావరణార్చన చండీ మహాహోమాన్ని కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఎవరైతే మన చండీ హోమాన్ని చూస్తారో, శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమాన్ని కరుణారా వీక్షిస్తారో వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవు అని చెప్పి వేద ప్రమాణం. కాబట్టి ప్రతి పౌర్ణమికి అనేక మంది దాతల సహాయ సహకారాలతో అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన
దర్శన కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమాన్ని విశేషంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. కావున భక్తులందరూ కూడా గమనించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల పౌర్ణమి అమావాస్య రోజుల్లో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ నెల నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా అమ్మవారికి 1008 కొబ్బరికాయలతో నరఘోష, బంధుఘోష, మిత్రఘోష ఇత్యాది సర్వ బాధలు నివారణ కొరకు దాతల యొక్క సహాయ సహకారాలతో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి విశేషంగా కొబ్బరికాయల అలంకారం చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని దర్శిస్తారో, ఎవరైతే అమ్మవారికి కొబ్బరికాయలతో గాని జామకాయలతో గాని పూజలు చేస్తారో వారికి, అలాగే గుమ్మడికాయలతో పూజ చేస్తారో వారికి ఎటువంటి నరబాధలు, దృష్టి దోషాలు, ఇంటికి కూడా మనకి గుమ్మడికాయ గాని కొబ్బరికాయ గాని పెట్టుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటారో, దర్శిస్తారో, అమ్మవారి యొక్క ఫలాన్ని పొందుతారో వారికి ఎనలేని ఇంటి బాధలు కూడా తొలగిపోయి నరఘోష, బంధుఘోష ఇత్యాది సర్వ బాధలు తొలగుతాయని ఆ యొక్క శివపురాణాంతర్గతంగా చెప్పబడుతోంది. ఈ రోజు అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ కొమ్ము శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో, కాశీ పట్టమణికంఠ గారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా వైభవంగా అమ్మవారికి 1008 కొబ్బరికాయలు, అలాగే మహా చండీ హోమం కూడా నిర్వహించడం చాలా విశేషం. మూలా నక్షత్రం పురస్కరించుకుని ఎవరైతే ఈ అమ్మవారిని దర్శిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ బోలో మాతా మహారాజ్ఞికి. పెంచిన ఆక్వా ధరలు తగ్గించే వరకు ఏదో రూపంలో తమ నిరసనలు తెలియజేస్తామని ఆక్వా రైతు రాష్ట్ర సంఘం కౌన్సిల్ మెంబర్ పూసపాటి వెంకటరామరాజు తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉండి మెయిన్ సెంటర్లో మంగళవారం మానవహారం నిర్వహించారు. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫీడ్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉండిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఉండి సొసైటీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణరాజు, కిన్నెర వెంకన్న మాట్లాడారు. ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. వెంకటరామరాజు అండి, ఆక్వా రైతుని. స్టేట్ గవర్నమెంట్ ఆక్వా సంఘం తరఫున అందరూ పిలిపించారండి. మందుల షాపులు, ఫీడ్ షాపులు, 1000 పట్టుబడులు అన్ని నిలిపివేశారండి. 4 రూపాయలు ఎంఆర్పీ మీద తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏ ఒక్కరు, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు లెక్క చేయలేదండి. 2 రూపాయలే తగ్గించారు. దీనిపై వెంటనే చర్య తీసుకొని వెంటనే దీనిపైన స్పందించి 4 రూపాయలు తగ్గించాలని కోరుకుంటున్నామండి. ఈ రేటు కూడా స్థిరంగా 10 రోజులకు ఒకలా ఉండేలా మాట్లాడాలని దానిపై కమిటీ యత్నం అన్నారండి అచ్చెన్నాయుడు గారు. అప్పుడే నెల అయింది, ఈ రోజు కూడా కమిటీ ఫామ్ అవ్వలేదు. వెంటనే దీనిపై కమిటీ వేయాలని ఆక్వా రైతునండి, ఎడవల్లి వెంకటేశ్వరరావుని. మొన్న మేత రేట్లు 12 రూపాయలు పెంచినప్పుడు బాబు గారు పిలిచి 4 రూపాయలు తగ్గించమన్నారు. మీటింగ్ చేసినా కూడా వాళ్ళు 4 రూపాయలు తగ్గించకుండా ఇన్వాయిస్ మీద 2 రూపాయలు తగ్గించి 4 రూపాయలు తగ్గి 2 రూపాయలు తగ్గించడం జరిగింది. రాష్ట్ర సీఎం గారు చెప్పినా కూడా ఆ సిండికేట్ వ్యవస్థ పట్టించుకుంటలేదంటే రైతు చాలా నష్టాల్లో ఉన్నాడు. ఆ నష్టాల్లో ఉన్న రైతుని ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. సీడ్ మార్జిన్ విషయంలో, కౌంట్ విషయంలో 10 రూపాయల మార్జిన్ ఇస్తున్నారు. 10 రూపాయల మార్జిన్ ఇస్తే రైతుకి నష్టం వస్తుంది. దాన్ని 20 రూపాయల మార్జిన్ చేయాలని సూర్యనారాయణరాజు. నేను ఒక ఆక్రా రైతుని. రైతులు గత 40 రోజుల నుంచి రోడ్డు మీద ఉండటం జరుగుతున్నది. రైతు అమ్మే రొయ్యకి గిట్టుబాటు ధర లేదు. ఫీడ్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అధిష్టానం దృష్టికి మా రైతు సంఘ నాయకులు, ఆక్వా ప్రెసిడెంట్ అందరూ తెలియజేయడం జరుగుతున్నది. అలాగే అచ్చెన్నాయుడు గారికి 2-3 సార్లు తెలియజేయడం జరిగింది. అలా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ అక్కడ సిండికేట్ వ్యవస్థ ప్రభుత్వాన్నే శాసించి స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి మాకు న్యాయం జరగటం లేదేమో అనుకుంటున్నాం మేము. మాకు న్యాయం జరగాలంటే మా రొయ్యి వాళ్ళ 230 రూపాయలు 100 కౌంట్ కొంటున్నారు. వాళ్ళు 230 కొన్న 100 కౌంటు దాన్ని ప్రాసెసింగ్ చేసి అవుట్లెట్ వాళ్ళు ఎంత అమ్ముకుంటున్నారు అనేది కూడా ప్రభుత్వం చూస్తే అప్పుడు మాకు ఫీడ్ ధర మేము మొయ్యగలమా మొయ్యలేదా అనేది ప్రభుత్వానికి అర్థమవుతుంది. వాళ్ళు ఫీడ్ ధర ఏమో ఇష్టం వచ్చినట్టు పెంచినప్పుడు ప్రభుత్వం దీనివల్ల అప్పుడే 15 రోజులు 20 రోజులు అయింది, ఏమీ లేదు. రూపాయన్నర కరెంటు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి 20 రోజులు నెల అయింది, అయినా ఇప్పుడు అది ఇయ్యలేదు, ఏమీ లేదు. కాలక్షేపం జరుగుతున్నది తప్ప రైతులు ఎప్పుడు ఎండలో ఉండటం తప్ప మాకు ఏం ఉపయోగం కనిపించలేదు. ప్రభుత్వం కనుక సిండికేట్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపగలిగితే మాకు రైతుకు ఉపయోగపడుతుంది. లేదనుకుంటే జరిగేది ఏం కాదు. మీరు ఏది చేయాలన్నా సరే మాకు ఫీడ్ ధర లాస్ వస్తున్నదని చెప్పి మీ దృష్టిలో మేము పెట్టాం. మా సరుకు కొనటం వల్ల వాళ్ళకి లాస్ వస్తున్నది అన్నారు కాబట్టి వాళ్ళ అవుట్పుట్ ఎంత ఉన్నారో అనేది ఇన్వాయిస్ కూడా తీసుకోండి. మీరు తీసుకుని ఆ 2 దగ్గర పెట్టుకుని రేటు పెంచాలా, ఫీడ్ రేట్ పెంచాలా, రొయ్యి రేటు పెంచాలా అనేది ఆలోచించి ప్రభుత్వం వారు, అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి వారు ఒక నిర్ణయం తీసుకుంటే రైతులు ఒక ఉపయోగకరంగా ఉంటుందని ఈ రకంగా తెలియజేసుకోవడం జరిగింది.
పాలకోడేరు మండలం విశాకోడేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా 3 అడుగుల శివలింగాన్ని ఆలయ ప్రాంగణంలో నిత్య పూజ విధులు నిర్వహించేందుకు వీలుగా మరొక చోట ఏర్పాటు చేసేందుకు శివలింగాన్ని బయటకు తీయగా క్రింది భాగంలో సాక్షాత్తు దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. భక్తజనులు భక్తితో దక్షిణామూర్తిని దర్శించుకుని పరవశం చెందుతున్నారు. ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయంగా ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి జోగిరాజు, చెరుకోడ వెంకట్రామయ్య, కలిదిండి కమల, పెన్నన్రాజు, సహదేవరాజు, బొబిలిశెట్టి బ్రహ్మాజీ, భూపతిరాజు, వెంకట్రామరాజు, పడవల సత్యనారాయణ, అర్చక స్వామి, శివకోటి సోమేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. కోడేరులో ఉన్న సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఇది పురాతన దేవాలయం. మేము అనుకునేది 2-3 సంవత్సరాల క్రితం ఉందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ వారు ₹1 శాంక్షన్ చేశారు. ఇంకో 60-70 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ముందుకు వచ్చారు, చేయడానికి సంకల్పం ఉంది. దేవాలయ నిర్మాణం కోసం పడగొట్టేందుకు ఏర్పాటు చేశారు. ముందు ఆ శివలింగాన్ని తీయడానికి బయట పెట్టి పూజలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక షెడ్ వేసి అందులో నిత్య పూజలు జరిగేందుకు ఒక ఏర్పాటు కూడా చేశారు. అంటే భక్తులు రావడానికి, మామూలుగా శివుడికి రోజు జరిగే నిత్య పూజా విధానాలు జరగడానికి వీలుగా నిర్మాణం చేశారు. ఆ శివలింగం తీసేటప్పుడు కింద భాగంలో దక్షిణామూర్తి విగ్రహం ఉంది. మరి ఎంత గొప్ప విషయం, మరి ఎన్ని వేల సంవత్సరాలు నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది అపురూపమైన విషయం. శివాలయ నిర్మాణం మళ్ళీ జనార్దన స్వామి వారి సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం కట్టడానికి పునర్నిర్మాణం చేయడానికి సంసిద్ధం అయితే ఆ లింగం తీసి వేరే ఏర్పాటు చేసి కింద దక్షిణామూర్తి ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం. దక్షిణామూర్తి అంటే సాక్షాత్ శివుడు. ఆయన నిజంగా ఆయన మౌనంతోనే అందరికి జ్ఞానం చెప్పింది వాడు మహానుభావుడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన నిజంగా. అలాంటిది శివుడి కింద ఆ విగ్రహం ఉందంటే మాకందరికీ, గ్రామస్తులందరికీ ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. మేమంతా ఆనందపడిపోతున్నాం. ఇంకేదంటే దేవాలయం పునర్నిర్మాణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దర్శనం ఇచ్చేయడానికి కానీ కావాలి. ఇప్పుడు ఆ దక్షిణామూర్తిని ఏం చేయాలన్నది ఆగమ శాస్త్రవేత్తలను అడిగి మళ్ళీ యథాప్రకారం పెట్టడమా, లేకపోతే వేరే దేవాలయ నిర్మాణం చేయడం అని ఆగమ శాస్త్ర నిర్మాతలు చెప్పింది పాటించి ఆ ప్రకారం చేస్తాం. దక్షిణామూర్తి రావటం వల్ల ఈ దేవాలయం విశాఖలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి జనార్దన స్వామి వారి దేవాలయం చాలా పూర్తిగతిన పూర్తవుతుందని దక్షిణామూర్తి సాక్షిగా మేము అందరం ఆనందిస్తూ ఈ గ్రామానికి సౌభాగ్యము సంపదలు కూడా లభిస్తాయని ఆ దక్షిణామూర్తికి మనసా తెరసా నమస్కారం చేస్తూ శుభం. గ్రామమైన విశాఖడేరులో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం చేయడం నిమిత్తం మా గ్రామస్తులందరూ సంకల్పించి ప్రభుత్వం వారి నుండి గ్రాంట్ పొంది ఆలయం పునర్నిర్మాణం చేయడం కోసం బాలాలయంలో శివస్వామిని ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసే నిమిత్తం ఆ శివలింగాన్ని తీసేటప్పుడు అడుగుని దక్షిణామూర్తి రూపంలో ఒక విగ్రహం దొరికింది. అది ఎన్ని వందల మాకు ఒక అంచనా ఉండేది. పూర్వం ధారాపాత్ర ఉంది ఆలయంలో. అది 03 సంవత్సరం అంటే మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి 300-400 సంవత్సరాల పూర్వం నుంచి ఉందని ఒక అంచనా ఉండేది. కానీ ఆ దక్షిణామూర్తి విగ్రహం ఎన్ని వందల సంవత్సరాలతో అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చేస్తారు కానీ తెలియదు. అది అడుగు ఎందుకు వెళ్ళింది, ఏ కారణం చేత అడుగునే ఉంది అనేది కూడా ఒక ప్రభుత్వం వారు శోధించి అది నిర్ణయించాలి. శివాలయం పూర్వం నుంచి కూడా వంకాయపల్లి గ్రామస్తులు బొల్లం వారు ఎవరు దీనికి భూమి దానాలు చేసి దేవస్థానం నిర్మించారని ఒక నానుడు ఉంది. అది ఇప్పుడు ఇక ఈ ఆలయం శిథిలావస్థ చేరి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఏకమై పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించిన సందర్భంలో ఈ దక్షిణామూర్తి విగ్రహం బయటపడడం అనేది మా గ్రామస్తులందరూ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విగ్రహం కూడా కొద్దిగా విచ్ఛిన్నమై ఉంది. అది ఎందువల్ల అడిగిన వెళ్ళింది అనేది ఆ పండితులు శాస్త్రజ్ఞులు తేల్చాలి. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం వారు దీని మీద సరైన పరిశోధన జరిపించి ఆలయ చరిత్రను ఆ దక్షిణామూర్తి విగ్రహం యొక్క వయసు నిర్ణయించి చేయాలి. అలాగే కూడా ఈ దేవాలయం ఎంతో మంచి సంకల్పంతో నిర్మాణం చేపట్టారు. ఇది కూడా త్వరితగతిన పూర్తయి ఆ స్వామివారి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకోవాలని ప్రతిష్ఠించి నవగ్రహాలు గుడి కట్టాలని ఈ ప్రజల్ని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నారు. విద్యార్థుల్లో కూడా ఎక్కువ మంది తలసేమియా బాధితుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోందని మండల విద్యాశాఖ అధికారి
కుడుపూడి లక్ష్మీనారాయణ అన్నారు. ఉండి ఎస్వీఎస్ స్పెషల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న మంజులిఖిత అనే తలసేమియా బాధితురాలికి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నెలకు సరిపడా మందులు 5,000 రూపాయల నగదు అందజేశారు. దాత లైన్ పోసుపాటి వెంకట్రామరాజు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు లైన్స్ అందిస్తున్నట్టు తెలిపారు. క్లబ్ సెక్రటరీ పెనుమస రంగప్రసాదరాజు, కన్నెగంటి రూత్కళ, గొట్టుముక్కల రాము, కాగిత మహంకాళి, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, విమలాబాయమ్మ, లక్ష్మీ మీనాక్షి, గుప్తా, మధు, తబిత తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న మంజు లిఖిత అనే విద్యార్థిని తలసేమియా బాధితురాల అమ్మాయికి మధు మాస్టర్ అడగటంతో లైన్ శాసన సభ్యులు పోస్పాటి వెంకటరాజు గారు ముందుకు వచ్చి అమ్మాయికి కొంత నగదు ఆర్థిక సహాయం అలాగే నెలవారీ సరిపడి మందులు ప్రస్తుతానికి ఆ దాత ద్వారా ఇప్పిస్తున్నాము. ఇవే కాకుండా భవిష్యత్తులో ఏది అవసరమైనా కూడా లయన్స్ క్లబ్ ద్వారా చేయడానికి మేము ముందుంటాం. తలసేమియా అంటే వ్యాధి అంటే ఏంటంటే రక్తహీనత ఏర్పడతాం, అనీమియా అని అంటూ ఉంటారు అన్నమాట. ఈ పిల్లల్లో సాధారణంగా ఎక్కువ ఉంటుంది రక్తహీనత. మనం అన్ని రకాలు తినాలి, ఏదన్నా సరే తింటేనే మన రక్తం పుడుతూ ఉంటుందా. ఇది జన్యుపరంగా కానీ తల్లిదండ్రుల వంశపారపర్యంగా కూడా వచ్చే వ్యాధి ఇది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఈ స్కూల్కు మరి మా స్కూల్లో చదువుతున్న భౌతిక సెంటర్ చదువుతున్నటువంటి తలసేమియాతో బాధపడుతున్న ఒక విద్యార్థికి ప్రత్యేక ఆర్థిక సహాయం చేసి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మరి సమాజ సేవలో తమ వంతు భాగస్వామ్యం వహిస్తూ ఆ విద్యార్థికి ఆ కుటుంబం, ఎందుకంటే ఆ కుటుంబం కూడా రెక్కాడితే డొక్కాడిన కుటుంబం, తలసేమియాతో బాధపడే వారికి నెల ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అవన్నీ కూడా ఏ రకంగా వస్తుంది కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి మరి సమాజంలో ఈ రోజు మరి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు అనేవి చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న మా పాఠశాల ఇచ్చేసి విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకాలు పంపిణీ చేసినప్పుడు ఈ విద్యార్థికి కూడా సహాయం చేస్తాం, మేము కూడా వారికి వెంట మేము ఉంటామని చెప్పేసి మా పాఠశాల విద్యాశాఖ తరఫున, మండల విద్యాశాఖ తరఫున లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. గురువుగా ఆయనకి తెలిసినంత మీ గురించి మాకు తెలియకపోవచ్చు, కాబట్టి మేము నిజంగా కూడా ఈ సంవత్సర కాలం స్కూల్లో పిల్లలందరికీ న్యాయం చేశామని చాలా ఆత్మసంతృప్తితో ఉన్నాము. స్కూల్లో పిల్లలకి ఏం అవసరం ఏంటి అన్నది మాస్టర్కి తెలిసినంతగా మాకు ఎవరికి తెలియదు. దాన్ని మీకు ఏ టైంలో ఏది కావాలో ఎన్ని సమకూర్చే పందాలో ఈ సంవత్సరం అంతా మాస్టర్కి చాలా మేము కూడా వెన్నంటి ఆయనతో ఉన్నందుకు, ఆయన సేవా భాగంలో మాకు కూడా పాల్పంచుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ తలసేమియా విద్యార్థినికి మా క్లబ్ మెంబర్ అయినటువంటి పోస్పాటి వెంకటరాజు గారు సహకారం అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మా క్లబ్ నుంచి మీ అందరికి అందేలా చేస్తామని తెలియజేస్తూ ఇబ్బంది ఉన్న పిల్లలకి ఆర్థిక సాయం అందిస్తున్న మన వెంకటరాజు గారికి వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం లయన్స్ క్లబ్ దగ్గర. ఏ కార్యక్రమానికైనా రేపు 1వ తారీఖున వాళ్ళేమో మాస్టర్ డే వాళ్ళకి కూడా సన్మానం, ఇలా కార్యక్రమాలు కొంచెం మించుగా ఒక సంవత్సరానికి 100 కార్యక్రమాలైనా లయన్స్ క్లబ్ తరపున చేస్తున్నాం. ఇది అబ్బారావు కాదు, మేము లయన్స్ క్లబ్ తరపున మేము ఒకరొకరు సహకరించుకుంటూ కార్యక్రమం చేస్తున్నాం. పిల్లలందరూ కూడా పాఠశాలలో చదువుకుని మనకు అభివృద్ధి అయ్యి పిల్లలు రేపు ఎంతో కొంత ఈ ఉన్న పిల్లలు కనీసం 115 మంది అని ఉద్యోగాలు చేసేలాగా తీర్చిదిద్దుదని చెప్పి మాస్టర్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సూచనల మేరకు నిర్వీర్యంగా ఉన్న స్థలాలను అభివృద్ధి పరిచి యువతకు క్రీడా స్ఫూర్తి నింపే విధంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ త్రిబులర్. ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా సర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. ఆక్వీడు ఉండి రైతుల ఆందోళన. వైఎస్ఆర్సీపీకి బలం నాయకులు కాదు కార్యకర్తలే. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. గుడ్ మార్నింగ్ భీమవరం విత్ రాయుడు సమావేశంలో ఇన్ఛార్జ్ చెనమిల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.